కృష్ణగిరి గ్రామానికి కొంచెం దూరంలో ఒక దట్టమైన అడవి ఉంది. ఆ అడవి మూలన ఒక చిన్న గడ్డి గుడిసె. అందులో శాంతవ్వ అనే ఒక ముసలావిడ ఒంటరిగా నివసించేది. ఆమెకు ఎవ్వరూ లేరు. కాని ఆమె మనసు ఆ అడవంత విశాలమైంది. ఆ దారిన పోయే బాటసారులు ఎవ్వరైనా ఆకలితో ఆమె గుడిసె దగ్గరికొస్తే ఆమె అన్నం వండి పెట్టేది. ఆమె పెట్టే అన్నం తిన్నవాళ్లు చల్లగా ఉండాలవ్వా అని దీవించి వెళ్లేవారు. ఆమె బతుకు తెరువు కోసం అడవిలో దొరికే ఎండిపోయిన కట్టెలను ఏరుకొని వాటిని మూటగా కట్టి ఊర్లోకి తీసుకెళ్లి ఇంటింటికి తిరిగి అమ్ముకుంటూ తన పూట గడుపుకునేది. ఇదిలా ఉండగా కృష్ణగిరి ఊరిలో వీరయ్య అనే ఒక సన్నకారు రైతు ఉండేవాడు. వీరయ్య అతని భార్య మల్లమ్మ ఇద్దరే. వాళ్లది చిన్న కుటుంబం. వీరయ్య పొలం పనులు చేసి కూలీనాలి చేసి తెచ్చిన సంపాదనతోనే వాళ్ల జీవితం సాగేది. కాని ఆ 7 వర్షాలు సరిగ్గా పడక పొలాలు బీటలు వారాయి. పనులు పూర్తిగా ఆగిపోయాయి. వీరయ్యకు రోజూ పని దొరకటం గగనంగా మారిపోయింది. ఇంట్లో ఒక పూట తింటే ఇంకో పూట పస్తులుండే కటిక దరిద్రపు స్థితి. ఒకరోజు రాత్రి ఇంట్లో ఉన్న ఆఖరి పిడికెడు బియ్యం కూడా అయిపోయాయి. మల్లమ్మ కన్నీరు పెట్టుకుంటూ వీరయ్య దగ్గరకొచ్చింది. ఏవండి, ఇంట్లో గింజలేదు. రేపు ఉదయం గొంతు తడుపుకోవడానికి గంజినీళ్లు కూడా లేవు. ఊర్లో ఎవ్వరినడిగినా ఒక్క రూపాయి అప్పివ్వట్లేదు. ఎలా అండి మన బతుకు? మీరు పగలనక రాత్రనక కష్టపడుతున్నారు. కొంచెం కూడా విశ్రాంతి లేదు. అయినా మన కడుపు మంట తీరట్లేదు. నువ్వు ధైర్యంగా ఉండు మల్లమ్మా, నేనున్నాను కదా. మనం కష్టపడి బ్రతికేవాళ్ళం. ఎవరి దగ్గర చెయ్యి చాచాల్సిన అవసరం లేదు. రేపు ఉదయమే నేను అడవికి వెళ్లి ఎండిపోయిన కట్టెలు కొట్టి తెస్తాను. వాటిని ఊరిలో అమ్మి నీకు బియ్యం కూరలు తెస్తాను. నువ్వు ఏడవకూడదు. రక్తం చిందించే శ్రమజీవులను దేవుడు ఎప్పుడూ పస్తులు పడుకోనివ్వడు. వీరయ్య మాటలకి మల్లమ్మకి కొంచెం ధైర్యం వచ్చింది. కాని వీరయ్య మనసులో మాత్రం రేపు కూడా ఖాళీ చేతులతో వస్తే భార్య ఆకలి ముఖం ఎలా చూడాలన్న భయం గుండెను పిండేస్తోంది. మరుసటి రోజు ఉదయమే వీరయ్య తన భుజాన ఒక పాత గొడ్డలి పెట్టుకుని అడవికి బయలుదేరాడు. అడవి చాలా దట్టంగా ఉంది. సూర్యుడు నెత్తికొచ్చాడు. ఎండమంటలకు వీరయ్య చర్మం కాలిపోతుంది. గొంతు పిడచకట్టుకుపోతుంది. కాలికి చెప్పుల్లేక అరికాళ్లు బొబ్బలెక్కాయి. వీరయ్య ఎండిన కట్టెల కోసం అడవంతా పిచ్చివాడిలా తిరుగుతూనే ఉన్నాడు. కాని ఎక్కడ చూసినా పచ్చపచ్చని చెట్లు, పచ్చని ఆకులతో నిండిన వృక్షాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అరగంటపాటు వెతికినా ఒక్క ఎండిన చెట్టు కూడా అతనికి కనిపించలేదు. నడిచి నడిచి అలసిపోయిన వీరయ్య ఒక పెద్ద పచ్చని చెట్టు కింద కూర్చున్నాడు. ఆకలితో కడుపు మాడిపోతుంది. దాహంతో గొంతు నుండి మాట కూడా రావటం లేదు. ఆ పచ్చని చెట్టును కొడదామని అనుకున్నాడు. కాని అతని చెయ్యి పైకి లేవలేదు. అతని మనసు ఒప్పుకోలేదు. ఈ దేవుడు నాకు ఎంత పెద్ద పరీక్ష పెట్టాడు. నా భార్య ఆకలితో కడుపు పట్టుకుని నా కోసం ఎదురు చూస్తోంది. కట్టెలు తెస్తానని మాట ఇచ్చి వచ్చాను. కాని ఈ అడవిలో అన్ని పచ్చని చెట్లున్నాయి. వీటిని నేను ఎలా నరకగలను? ఆ కొమ్మల మీద ఎన్ని పక్షులు గూళ్లు కట్టుకున్నాయో. దీన్ని కొడితే ఆ పసి పక్షుల ప్రాణాలేమవుతాయి? అవి ఉంటేనే కదా మనం బ్రతకడానికి గాలి వర్షం వచ్చేవి. నాకు ఆకలి బాధ ఎలా ఉంటుందో, ఈ చెట్టును కొడితే దానికి ప్రాణం పోయే బాధ అలానే ఉంటుంది. లేదు, నేను ఆకలితో ప్రాణం వదిలినా పర్వాలేదు. కాని ప్రాణంతో ఉన్న ఈ పచ్చని చెట్టును బలి తీసుకోలేను. కట్టెలు అమ్ముకుని బ్రతకాలనుకున్నది నిజమే, కాని ప్రకృతిని చంపి కాదు. ఎక్కడైనా ఎండిన చెట్టు దొరికేదాకా నేను ఇంటికి వెళ్లేదే లేదు. దేవుడా, నా కడుపు మంట చల్లార్చడానికి ఒక్క ఎండిన చెట్టు చూపించు తండ్రి. వీరయ్య ఆ చెట్టుకి దండం పెట్టుకుని మళ్లీ లేచి చెమట తుడుచుకుంటూ అడవి లోపలికి నీరసంగా నడుచుకుంటూ వెళ్లాడు. అలసిపోయి కళ్ల ముందు చీకట్లు కమ్ముకుంటున్నా ఆకలితో తూలుతూ బరువైన అడుగులు వేస్తూనే ఉన్నాడు. నడిచి నడిచి వీరయ్యకు అసలు సత్తువ లేకపోయింది. ఒకచోట కళ్ళు తిరిగి కింద పడబోతుండగా నాయనా, ఓ నాయనా అన్న ఒక చల్లని గొంతు వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఒక వృద్ధురాలు. ఆమె శాంతవ్వ. తలమీద ఎండిన కట్టెల మోపు పెట్టుకుని నించొని ఉంది. ఆమె వీరయ్యను పట్టుకుని తన పక్కనే ఉన్న చిన్న గుడిసె దగ్గరికి తీసుకెళ్ళింది. రా నాయనా, ఇది నా గుడిసె. ముందు ఈ కుండలోని చల్లటి నీళ్లు తాగు. ఎండ దెబ్బకి నీ ముఖం వాడిపోయి పేలాల్లా మాడిపోయింది. వీరయ్య గుటగుట నీళ్లు తాగాడు. ఆ నీళ్లు తాగగానే
ఎండిపోయిన అతని గొంతుకు ప్రాణం లేచొచ్చింది. ఎంత కష్టమొచ్చినా పచ్చ చెట్టును నరకొద్దు అని ఆలోచించావు చూడు. నీ మనసు చాలా స్వచ్ఛమైంది నాయనా. కాని నువ్వు చాలా అలసిపోయావు. ఆకలిగా ఉందా నాయనా? లేదవ్వా, నేను బాగానే ఉన్నాను. ఎక్కడైనా ఎండిన కట్టెలుంటే ఇస్తావా? వాటిని ఊరిలోకి పోయి అమ్ముకున్న తర్వాత నేను నా భార్యతో కలిసి తింటానులే. ఆకలితో ఉన్నవాడి కళ్ళు చెప్తాయి నాయనా. వాళ్ళు ఎంత దాచాలని చూసినా అబద్ధం చెప్పలేరు. నువ్వుండు, కూర్చో. 2 నిమిషాల్లో ఈ అవ్వ చేతులతో వేడి వేడిగా వంట వండుతాను. శాంతవ్వ వంట చేసే విధానం చూసి వీరయ్య ఆశ్చర్యపోయాడు. ఆమె ఒక చిన్న మట్టి పొయ్యి వెలిగించి దానిమీద పాత మట్టి కుండ పెట్టింది. అడవిలో దొరికే రాతి పువ్వు, కొద్దిగా లవంగాలు మరియు కొన్ని అరుదైన సుగంధ ఆకులను పచ్చడి రోల్లో వేసి మెత్తగా నూరింది. ఆ గుమగుమలు గుడిసె అంతా వ్యాపించాయి. వంటయ్యేసరికి చీకటి పడిపోయింది. అడవంతా నిశ్శబ్దంగా మారిపోయింది. కేవలం కీచరళ్ల చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. నాయనా, చీకటి పడిపోయింది. ఈ రాత్రి ఈ అడవి దారిలో పోవడం చాలా కష్టం. వన్యమృగాలు తిరుగుతుంటాయి. ఈ రాత్రికి ఇక్కడే నా గుడిసెలో పడుకో. రేపు ఉదయమే కట్టెలు తీసుకుని వెలుదువుగాని. వీరయ్య ఒప్పుకున్నాడు. శాంతవ్వ ఒక చిన్న మోదుగా ఆకు వేసి అందులో వేడివేడి జొన్న రొట్టెలు, అడవి ఆకుకూరలు, గడ్డలతో చేసిన ఒక చిన్న కూర మరియు కొంచెం పచ్చిమిర్చి తొక్కు పెట్టింది. వీరయ్య ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అతని కళ్ళు ఆనందంతో ఆశ్చర్యంతో విరుచుకున్నాయి. అవ్వా, ఏమి రుచి ఇది! నేను నా జీవితంలో ఇంత అద్భుతమైన వంట తినలేదు. ఇది కూరలా లేదు, సాక్షాత్తు అన్నపూర్ణాదేవి పెట్టిన అమృతంలా ఉంది. ఈ దట్టమైన అడవిలో ఎలాంటి నూనెలు, సరుకులు లేకుండా ఇంత రుచిగా, కమ్మగా ఎలా వండావో తెలుసుకోవచ్చావా? వంట రుచి బజారులో దొరికే సరుకుల్లో ఉండదు నాయనా. వండే మనసులో ఉంటుంది. మనం ఏం వండుతున్నామో దాని మీద అపారమైన ప్రేమ ఉండాలి. వంట అనేది కేవలం పొట్ట నింపడానికి కాదు నాయనా, తినేవాడి మనసుకు ప్రశాంతతనివ్వడానికి. ఈ ఆకుకూరలు తొందరగా ఉడకవు. వాటిని చిన్న మంట మీద ఓపికగా ఉడికించాలి. పసుపు, కొంచెం ఎండుమిర్చి, అడవిలో దొరికే కొన్ని ఆకులు వాడాను. ఈ కూరని మట్టి కుండలో వండితే ఆ భూమి తల్లి రుచి కూడా కలిసి అద్భుతంగా మారుతుంది. వంట అనేది ఒక గొప్ప కళ నాయనా. ఆ రాత్రంతా శాంతవ్వ వీరయ్యకు వంటలో ఉన్న మర్మాలను, ఏ కూర ఎలా వండాలి, ఏ మసాలా ఎంత వేయాలి, మట్టి కుండలో వంట ఎలా చేస్తే వాసన గుబాళిస్తుందో అని అనేక వంట చిట్కాలను పూసగుచ్చినట్టు చెప్పింది. వీరయ్య ప్రతి ఒక్క మాటను తన గుండెల్లో ముద్రించి. మరుసటి రోజు ఉదయం శాంతవ్వ వీరయ్యకు ఒక పెద్ద మోపు ఎండిన కట్టెలిచ్చి, భద్రం నాయనా, నీ భార్యను బాగా చూసుకో అని దీవించి పంపింది. వీరయ్య ఆ కట్టెలు నమ్మి వచ్చిన డబ్బులతో ఇంటికి సరుకులు తీసుకుని వచ్చాడు. మల్లమ్మ కళ్లల్లో ఆనందం చూసి అతని మనసు కుదుటపడింది. కొంతకాలం గడిచింది. వాళ్ల బ్రతుకుల్లో పెద్దగా మార్పులేదు. కాని కాలం మారింది. ఎండాకాలం పోయి ఊరిలో భయంకరమైన అకాల వర్షాలు మొదలయ్యాయి. ఎరుగని ఋతువులో ఎడతెరిపి లేకుండా 3 రోజుల పాటు వర్షం దంచి కొడుతోంది. వీధులన్నీ బురదగా మారి మోకాళ్లోతు నీళ్లు నిలిచిపోయాయి. జనాలు ఎవ్వరూ ఇంట్లో నుండి బయటకి రాలేనంత భయంకరమైన వర్షం. సూర్యుడి ఆచూకీనే లేదు. పొలాలు వర్షానికి మునిగిపోయాయి. పనులు పూర్తిగా ఆగిపోయాయి. వీరయ్య, మల్లమ్మలు వర్షం కారణంగా ఎక్కడికి వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోయారు. గుడిసె పైకప్పు చిల్లులు పడి లోపలికి చుక్కలు చుక్కలుగా నీళ్లు పడుతున్నాయి. ఏమండి, ఆకాశం చిల్లు పడ్డట్టు కురుస్తోంది. ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. పనుల్లేవు. ఇంట్లో ఉన్న పిడికెడు బియ్యం కూడా ఈ రోజుతో అయిపోయాయి. ఇప్పుడు బయటకి వెళ్తే బురద, వాన తప్ప ఏమీ కనిపించడం లేదు. పస్తులతో ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఇప్పుడు ఎలా అండి? మల్లమ్మా, వర్షం వల్ల మనం బయటికి వెళ్ళలేం. ఊరిలో జనాలు కూడా ఇంట్లో నుండి బయటకు రాలేరు. అందరూ ఇంట్లో చలికి వణుకుతూ కూర్చుని ఉంటారు.
నాకొక గొప్ప ఆలోచన వస్తోంది మల్లమ్మ. ఆ రోజు అడవిలో ఉన్న శాంతవ్వ నాకు మంచి మంచి వంట చిట్కాలు నేర్పించింది. ఆ కమ్మటి రుచి నేను ఎప్పటికీ మర్చిపోలేను. మనం మన దగ్గర మిగిలి ఉన్న కొంచెం బియ్యం, శనగపిండిని వాడి మట్టి కుండలో వేడివేడిగా బిర్యానీ దమ్ కడదాం. ఈ చలికి వణుకుతున్న జనాలకి వేడివేడిగా బజ్జీలు వండుదాం. నేను పక్కింటి వాళ్ళ దగ్గర ఒక తోపుడు బండి అద్దెకు తెచ్చి వర్షం పడకుండా టార్పాలిన్ కట్టి ఇంటింటికి తిరిగి అమ్ముతాను. ఇది వర్షమైతేనే చలిలో జనాలకు వేడివేడి తిండి కావాలనే ఆశ ఖచ్చితంగా ఉంటుంది. మీరు చెప్పింది నిజమే. ఆ అవ్వ చెప్పిన చిట్కాలతో నేను కూడా మీకు సహాయం చేస్తాను. ఈ ఒక్కరోజు కష్టపడితే మనం ఈ వర్షంలో కూడా మన కడుపు నింపుకోవచ్చు. మనం కలిసి ఈ వర్షంలో మన రాతను మార్చుకుందాం. ఇద్దరూ కలిసి ఇంట్లో మూలనున్న పాత మట్టి కుండలను బయటకి తీశారు. శాంతవ్వ చెప్పిన విధంగా చిన్న మంట మీద ఓపికగా బిర్యానీ దమ్ము కట్టారు. పసుపు, కొంచెం అడవి ఆకులు, తగిన మోతాదులో ఇంటి మసాలాలు వాడి అద్భుతమైన వాసన వచ్చేలా వంట చేశారు. మల్లమ్మ శనగపిండిలో వంట సోడా, వాము వేసి కలుపుతుంటే వీరయ్య ఎర్ర ఎర్రగా కరకరలాడే బజ్జీలు నూనెలో వేశాడు. వంటింట్లో నుండి వస్తున్న గుమగుమ వాసన చూస్తుంటే మల్లమ్మకే మతిపోయింది. వీరయ్య ఆ మట్టి కుండలను ఒక తోపుడు బండి మీద పెట్టి వర్షం పడకుండా ఒక పెద్ద టార్పాలిన్ కవర్ గట్టిగా కట్టాడు. తన తల మీద ఒక గోనె సంచి కప్పుకొని కుండపోత వర్షంలో బురద దారుల్లో బండి కష్టంగా తోసుకుంటూ వీధుల్లోకి వెళ్లాడు. వేడివేడి బిర్యానీ, కరకరలాడే బజ్జీలు, వర్షానికి చలిని తరిమే వేడివేడి బజ్జీలు అని గొంతెత్తి అరుస్తూ ఊరంతా తిరగటం మొదలుపెట్టాడు. ఊరిలో జనాలు చలికి ముడుచుకొని దుప్పట్లు కప్పుకొని ఇంట్లో ఉన్నారు. ఎవరి ఇంట్లో కూరలు వండుకోవడానికి బయటికి రాని పరిస్థితి, పొయ్యిలు వెలగని దుస్థితి. సరిగ్గా అప్పుడే వీరయ్య తోపుడు బండి నుండి వస్తున్న బిర్యానీ గుమగుమ వాసన గాలితో పాటు ప్రతి ఇంట్లోకి వెళ్ళింది. ఆ వాసన పీల్చగానే జనాల కడుపులో ఆకలి మంటలు మొదలయ్యాయి. వర్షంలో గొడుగులు వేసుకుని ఇంట్లో నుండి బయటకొచ్చి వీరయ్య బండి దగ్గర గుంపుగా గుమిగూడారు. ఏం వాసనరా వీరయ్య ఇదే? అసలే వర్షానికి చలి తోలు తీస్తుంటే నీ బజ్జీల వాసన నన్ను ఇంట్లో కూర్చోనివ్వలేదు. ఈ చలికి నోరు చచ్చిపోయింది. తొందరగా ఒక పెద్ద పొట్లం కట్టివ్వో. వీరయ్య వేడివేడి బజ్జీలిస్తే నరసింహం ఆవగా నోట్లో పెట్టుకున్నాడు. అబ్బో, ఏమి రుచిరా నాయనా! మట్టి కుండలో చేసావా ఏంటి? ఆ మసాలా, ఆ కారం ఈ చల్లటి వర్షానికి తగులుతుంటే సాక్షాత్తు స్వర్గంలో ఉన్నట్టుంది. ఇంకో 2 పొట్లాలు కట్టు, మా ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకెళ్తా. సరే కాని ఆ కుండల నుండి ఆ బిర్యానీ వాసన ఏమిటి వీరయ్య? నేను జమీందారు గారింట్లో పెళ్లిలో కూడా ఇంత వాసన చూడలేదు. మా ఆయనకు చలి జ్వరం వస్తోంది. నోటికి ఏది సహించడం లేదు. వేడివేడిగా ఒక డబ్బా కట్టు. వీరయ్య బిర్యానీ కప్పు తీయగానే ఆ వేడి పొగలు, మట్టికుండ రుచి గాల్లో గుబాళించిపోయింది. కొనుక్కొని తిన్న ప్రతి ఒక్కరూ వీరయ్య చేతి వంటకు, ఆ రుచికి దాసోహమైపోయారు. వీరయ్య, నీ చేతుల్లో ఇంత అద్భుతమైన విద్య ఉందని మాకు తెలియదే. వర్షానికి బయట దొరికే తిండి మా పాలిట అమృతంలాగా ఉందే. చూస్తుండగానే కేవలం 1 గంటలో వీరయ్య తెచ్చిన కుండల నిండా బిర్యానీ, బజ్జీలు మొత్తం అమ్ముడుపోయాయి. వీరయ్య చేతికి ఊహించని విధంగా మంచి డబ్బులొచ్చాయి. వర్షంలో తడుస్తున్నా అతని మనసు మాత్రం ఆనంద బాష్పాలతో నిండిపోయింది. కడుపు నిండా భోజనం దొరికిన సంతోషం. వీరయ్య ఖాళీ అయిన తోపుడు బండిని ఇంటికి తీసుకుని వస్తూ బురద దారిలో నడుస్తూ తన మనసులో ఇలా మాట్లాడుకుంటున్నాడు. అవ్వా, ఓ శాంతవ్వా, నువ్వు నాకు ఆ రోజు పెట్టిన అన్నం ఒక రోజు ఆకలి తీర్చింది. కానీ ఏ స్వార్థం లేకుండా నువ్వు నేర్పిన వంట చిట్కాలు నేడు నా కుటుంబాన్ని వర్షం నుండి, పస్తుల నుండి కాపాడాయమ్మా. నా బ్రతుకుని నిలబెట్టాయి. నేను ఆ రోజు నా ఆకలి కోసం పచ్చ చెట్టు నరకకుండా వదిలేసినందుకు దేవుడు నీ రూపంలో వచ్చి నాకు ఇంతటి ఆసరా ఇచ్చాడు. ప్రాణం పోయే కష్టం వచ్చినా నీతి తప్పకూడదు అన్న మాట నేడు అక్షర సత్యమైంది తండ్రి. ఇంటికి వెళ్లిన వీరయ్య మల్లమ్మకి జరిగింది పూసగుచ్చినట్టు చెప్పి వానలో తడిచినా గట్టిగా పట్టుకున్న డబ్బులు ఆమె చేతిలో పెట్టాడు. మల్లమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ భర్తను హత్తుకుంది. ఆ వర్షాలున్నంతకాలం వీరయ్య వేడివేడి బజ్జీలు, బిర్యానీలు అమ్ముతూ ఊరిని సంతోషపెట్టాడు. వర్షాలు ఆగిపోయాక అదే ఊరిలో ఒక చిన్న పూరి గుడిసెలో శాంతవ్వ రుచి అని పేరు పెట్టి చిన్న హోటల్ని ప్రారంభించాడు. అంతటి కష్టం నుండి బయటపడి తన వంటలతో అందరి మన్ననలు పొందుతూ సంతోషంగా తన జీవితాన్ని సాగించాడు. ప్రకృతిని, పచ్చ చెట్టును ప్రేమించే శ్రమజీవిని దేవుడు ఎప్పుడూ నిరాశపరచడు.
పెద్దవాళ్లను గౌరవించి వారు ప్రేమగా చెప్పే చిన్న చిన్న అనుభవాలను నేర్చుకుంటే అవి ఏదో ఒక రోజు మన ప్రాణాలను కాపాడే పెద్ద ఆయుధంగా మారుతాయి. కష్టకాలంలో దొరికిన సహాయాన్ని, నేర్పిన విద్యను ఎన్నటికీ మర్చిపోకూడదు. కృష్ణానది తీరాన వెలసిన ఒక అందమైన పల్లెటూరు కృష్ణపురం. ఆ ఊరిలో ప్రకృతి సౌందర్యం ఎంతగా వెల్లివిరుస్తుందో పేదరికం కూడా అంతే దారుణంగా కొందరి జీవితాలను వేధిస్తూ ఉంటుంది. అటువంటి వారిలో రామయ్య ఒకడు. అతను పుట్టుకతోనే జాలరి అయినా నదిలోకి వెళ్లి చేపలు పట్టడానికి కనీసం ఒక చిన్న పడవ కూడా లేని నిరుపేద. ఒకరోజు ఉదయాన్నే రామయ్య పడవలను అద్దెకిచ్చే కోటయ్య వద్దకు వెళ్లాడు. అయ్యా కోటయ్య గారు, మీ పాదాలకు నమస్కరిస్తాను. నా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నదిలోకి వెళ్లి పెద్ద చేపలు పడితేనే కాని నా ఇల్లు గడవదు. దయచేసి మీ వద్ద ఉన్న పడవలలో ఒకదానిని నాకు బాడుగకు ఇవ్వండి. నా కుటుంబం ఆకలితో అలమటిస్తోంది. ఓహో, ఎంతటి సాహసం రామయ్య నీకు! కాలువలో పడి ఉండే చిన్న చేపలను కూడా సరిగ్గా పట్టడం చేతగాని నీకు నదిలోకి వెళ్లి పడవ నడిపే శక్తి ఉందా? ఈ ఊరిలోనే నీకంటే దరిద్రుడు మరొకడు లేడు. నీ ముఖం చూస్తేనే నా వ్యాపారం పాడవుతుంది. ఇక నుండి త్వరగా వెళ్ళిపో. అయ్యా, అలా అనకండి. నేను కష్టపడి పనిచేస్తాను. సాయంత్రం కాగానే వచ్చిన లాభంలో మీకు సగం బాడుగ కింద కడతాను. నా భార్య ఆకలితో అలమటిస్తోంది. దయచేసి కరుణించండి. నాపై కొంచెం దయ చూపించండి. ఎరా రామయ్య, కోటయ్య గారు చెబితే నీకు అర్థం కావడం లేదా? నీ చిరిగిన బల వేసి నదిలో చేపలు పడతావా? నీలాంటి దరిద్రుడికి పడవ అద్దెకిస్తే ఆ పడవ కూడా మునిగిపోతుంది. పోయేక్కడైనా అడుక్కోపో. ఇక్కడ మాకు వ్యాపారం జరిగే వేళ నీ దరిద్రాన్ని మాకు అంటించకో. రంగడు, నువ్వు కూడా నన్ను ఇలా అవమానించడం ధర్మమేనా? మనం ఒకే వృత్తిలో ఉన్నవాళ్ళం కదా. నా కష్టాన్ని కొంచెం కూడా అర్థం చేసుకోవా? నా రాత ఇంత దారుణంగా ఎందుకు మారిందో ఆ దేవుడికే తెలియాలి. మనమంతా ఒకే ఊరిలో పుట్టి పెరిగాం కదా. చాలు, నీ నీతి సూత్రాలు వినడానికి నాకు సమయం లేదు. ఇప్పుడు నాకు నదిలోకి వెళ్లే జాలరులతో వ్యాపారం జరిగే సమయం. నీలాంటి వాళ్లతో మాట్లాడి నా సమయాన్ని వృధా చేసుకోలేను. త్వరగా నా కంటి ముందు నుండి వెళ్ళిపో, లేదంటే మనుషులను పిలిచి ధర్మేస్తాను. రామయ్య కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా గుండెల్లో భరించలేని వేదనతో తన ఇల్లున్న దిశగా నడవసాగాడు. దారి పొడవునా కోటయ్య మరియు రంగడన్న మాటలు అతని చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఆ సమయంలో రామయ్య ఇంటి వద్ద అతని భార్య సీతమ్మ మరియు వారింటి పక్కన నివసించే లక్ష్మమ్మ మాట్లాడుకుంటున్నారు. ఏమి సీతమ్మ, నీ భర్త రామయ్య పడవ అద్దెకు అడగడానికి కోటయ్య దగ్గరికి వెళ్లాడు కదా, ఏమైనా ప్రయోజనం ఉంటుందంటావా? ఆ కోటయ్య పరమలోబి. డబ్బులేందే ఎవరికి సహాయం చేయడు. ఊర్లో అందర్నీ తక్కువ చేసి మాట్లాడటం వాడికి అలవాటే. అవునక్క, నాకు అదే భయంగా ఉంది. ఇంట్లో వండటానికి ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. నా భర్త ఎంతో ఆశతో వెళ్ళాడు. ఆ భగవంతుడే మాపై కరుణ చూపించాలి. లేదంటే ఈ ఆకలి మమ్మల్ని బ్రతకనివ్వదు. రాత్రంతా ఆయన నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నారు. బాధపడకు సీతమ్మ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీ ఆయన చాలా మంచివాడు, కష్టపడే తత్వం ఉన్నవాడు. దేవుడు ఏదో ఒక మార్గం చూపించకపోడు. అయినా ఆ కోటయ్యకు కాస్త గర్వం ఎక్కువ. వాడికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందిలే. ఆ దేవుడు మమ్మల్ని ఎందుకు ఇంతలా పరీక్షిస్తున్నాడో అర్థం కావటం లేదక్క. అందరిలాగే మేము కూడా గౌరవంగా బతకాలని అనుకుంటున్నాం. కాని దరిద్రం మా నీడలా మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. నా భర్త పడే కష్టం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఆ సమయంలో రామయ్య తల వంచుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంటికి రావటం లక్ష్మమ్మ, సీతమ్మ గమనించారు. రామయ్య ముఖం చూడగానే అతనికి ఘోరమైన అవమానం జరిగిందని వారికి అర్థమైపోయింది. లక్ష్మమ్మ మెల్లగా అక్కడ్నుంచి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఏవండి, ఎందుకలా కన్నీళ్లతో వస్తున్నారు? ఆ కోటయ్య పడవ ఇవ్వనన్నాడా? మిమ్మల్ని ఏమైనా అన్నారా? దయచేసి ఏడవకండి. మీ కన్నీళ్లు చూస్తుంటే నాకు ప్రాణం పోతున్నట్టుంది. సీతమ్మ, నా బ్రతుకు ఇంత హీనంగా ఎందుకు తయారైంది? ఆ కోటయ్య నన్ను ఊరిలోనే అందరికంటే పెద్ద దరిద్రుడినని అందరి ముందు అవమానించాడు. కాలువలో చేపలు పట్టడం చేతకాని నీకు నదిలో పడవ ఎందుకని ఈసడించుకున్నాడు. రంగడు కూడా నన్ను చూసి నవ్వాడు. అయ్యో, ఎంత ఘోరం! తోటి మనుషుల కష్టాన్ని చూసి నవ్వే రోజులొచ్చాయా? మీరు అధైర్యపడకండి. ఆ కోటయ్య పడవ ఇవ్వకపోతే పోయాడు. మన గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. గౌరవమా? ఆకలితో అలమటిస్తున్న మనకు గౌరవం ఎక్కడిది సీత? ఇంట్లో వండడానికి తిండి లేదు. నదిలోకి వెళ్లి చేపలు పడితేనే కాని మన కడుపు నిండదు. పడవలేనిదే నేను ఏ పనీ చేయలేను. నా చేతకానితనానికి నేనే సిగ్గుపడుతున్నాను. నా మాట వినండి, ఏడవకండి.
నా పుట్టింటి వారు నాకు పెళ్లి సమయంలో ఇచ్చిన కొద్దిపాటి బంగారం ఇంకా నా దగ్గరే ఉంది. నేను దీన్ని ఎప్పుడు దాచుంచాను. దీన్ని తీసుకెళ్లి అమ్మి లేదా తాకట్టు పెట్టి పడవను అద్దెకు తీసుకోండి. మన కష్టాలు తీరటానికి ఏదే మార్గం. వద్దు సీతమ్మ, వద్దు. నీ పుట్టింటి వారు నీకు ప్రేమతో ఇచ్చిన ఆఖరి ఆనవాలు ఆ బంగారం. దానిని నేను ఎలా అమ్ముతాను? ఒక భర్తగా నీకు కనీసం తిండి కూడా పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు నీ నగలను కూడా అమ్మాలా? నా అంత దౌర్భాగ్యుడు ఎవరూ ఉండరు. ఏవండి, నాకంటే నా నగల కంటే మీ ప్రాణం, మీ ఆత్మగౌరవమే నాకు ముఖ్యం. మీరు కష్టపడి పనిచేసి మళ్లీ నగల్ని విడిపించొచ్చు. నాపై ఒట్టు, మీరీ బంగారాన్ని తీసుకెళ్లి పడవ అద్దెకు తీసుకోండి. మనకి మంచి రోజులొస్తాయి. భార్య ఇచ్చిన ధైర్యంతో, ఆమె చూపించిన ప్రేమతో రామయ్య కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఆ బంగారాన్ని తీసుకెళ్లి ఊర్లోని పెద్ద మనుషులకు చూపించి కొంత సొమ్మును సంపాదించాడు. ఆ సొమ్ముతో కోటయ్య వద్దకు వెళ్లి గర్వంగా పడవను అద్దెకు తీసుకున్నాడు. కోటయ్య గారు, ఇదిగోండి పడవ అద్దె డబ్బులు. నాకొక మంచి పడవనివ్వండి. నా కష్టాన్ని నమ్ముకుని నదిలోకి వెళ్తున్నాను. ఖచ్చితంగా గొప్ప చేపలతో తిరిగి వస్తాను. ఓహో, డబ్బులెక్కడి నుండి వచ్చాయి రామయ్య? ఎక్కడైనా దొంగతనం చేయలేదు కదా? సరే, డబ్బులు ఇచ్చావు కాబట్టి పడవిస్తున్నాను. కాని గుర్తుంచుకో, నది చాలా ప్రమాదకరమైనది. నీకు చేపలు పడకపోతే నా బాడుగ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వను. నా కష్టం మీద నాకు నమ్మకం ఉంది కోటయ్య గారు. దేవుడు నన్ను రక్షిస్తాడు. నా కష్టార్జితంతోనే మీకు డబ్బులు చెల్లించాను. నేను దొంగతనాలు చేసేవాణ్ణి కాను. చూద్దాంలే రామయ్య, నీ అదృష్టం ఎలా ఉందో ఈరోజు తెలిసిపోతుంది. నదిలో చేపలు పట్టడం అంత సులువు కాదు. పెద్ద పెద్ద జాలరులకే ఒక్కోసారి చేపలు పడవు. నీలాంటి వాడికి దేవుడు ఏమిస్తాడో చూస్తాం. రంగడు, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. నేను నది తల్లిని నమ్ముకుని వెళ్తున్నాను. ఆమె నన్ను ఆదుకుంటుందనే నమ్మకం నాకుంది. రామయ్య ఎంతో ఆశతో పడవను తీసుకుని నదిలోకి వెళ్లాడు. రోజంతా ఎంతో కష్టపడి వలలు వేశాడు. కాని దురదృష్టవశాత్తు మొదటి రోజు అతనికి ఒక్క చేప కూడా పడలేదు. సాయంత్రం ఖాళీ చేతులతో విచారంతో ఇల్లు చేరాడు. ఏవండి, అలసిపోయి వచ్చినట్టున్నారు. ఈరోజు ఎలా జరిగింది? చేపలు బాగా పడ్డాయా? లేదు సీతమ్మ, నా రాత మారలేదు. రోజంతా నదిలో వల వేసి వేసి నా చేతులు కాయలు కాశాయి. కాని ఒక్క చిన్న చేప కూడా పడలేదు. పడవ అద్దె డబ్బులు వృధా అయ్యాయి. రేపటి గురించి తలుచుకుంటేనే భయమేస్తోంది. పర్వాలేదండి, మొదటి రోజే అధైర్యపడితే ఎలా? రేపు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీరు స్నానం చేసి కొద్దిగా నీళ్లు తాగి పడుకోండి. రేపటి రోజు మనకు విజయాన్నిస్తుంది. మరుసటి రోజు కూడా రామయ్య నదిలోకి వెళ్లాడు. కాని ఆ రోజు కూడా అతనికి నిరాశే మిగిలింది. అలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 1 వారం రోజులు గడిచిపోయాయి. రామయ్య వద్ద ఉన్న డబ్బులన్నీ పడవ అద్దెకే సరిపోయాయి. ఇంట్లో ఉన్న తిండి గింజలు పూర్తిగా అయిపోయాయి. అతని వద్ద ఇప్పుడొక్క పైసా కూడా మిగల్లేదు. సీతమ్మ, నా సర్వస్వం కోల్పోయాను. నీ పుట్టింటి బంగారం కూడా పోయింది. మన దగ్గర ఇప్పుడు తినడానికి తిండి లేదు, పడవకు అద్దె కట్టడానికి డబ్బు లేదు. నా జీవితం ముగిసిపోయింది. నేను బ్రతికి ఉండి ఎవరికి లాభం? నా వల్ల నీకు కూడా కష్టాలే మిగిలాయి. ఏవండి, దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. మీరు లేకపోతే నాకీ జీవితం ఎందుకు? కష్టాలు మనుషులకు కాక ఇంకెవరికొస్తాయి? మనం కలిసి ఈ కష్టాన్ని ఎదుర్కొందాం. దయచేసి ప్రాణాలు తీసుకునే ఆలోచనలు చేయకండి. నన్ను క్షమించు సీతమ్మ. నేనొక అసమర్థుణ్ణి. నీకు కనీసం ఒక్క పూట కూడు కూడా పెట్టలేకపోతున్నాను. నలుగురిలో తల ఎత్తుకుని తిరగలేకపోతున్నాను. ఈ అవమాన భారం కంటే చావే మేలనిపిస్తోంది. నా రాత ఇంతే. లేదండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మన కష్టం వృధా పోదు. ఆ దేవుడు మనల్ని ఇంతగా పరీక్షిస్తున్నాడంటే వెనుక ఏదో ఒక మంచి కారణం ఉండే ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఆ రాత్రి రామయ్య గుండె నిండా బాధతో కన్నీళ్లతో పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద మార్పొచ్చింది. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. ఆ వర్షం మామూలు వర్షం కాదు. ప్రకృతిలో ఎన్నడూ చూడని వింత సంఘటన జరిగింది. ఆకాశం నుండి నీటితో పాటు వేలాది చేపలు కిందకు పడటం ప్రారంభించాయి. ఆ చేపల వాన రామయ్య ఇంటి ముందే ఎక్కువగా కురిసింది. తెల్లవారుజామున నిద్రలేచిన సీతమ్మ తలుపు తెరిచి చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. ఆమె కళ్లను ఆమె నమ్మలేకపోయింది. వెంటనే భర్తను గట్టిగా పిలిచింది. ఏవండి, త్వరగా లేవండి, బయటకొచ్చి చూడండి. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. దేవుడు మన మొర ఆలకించాడు.
ఏమైంది సీతమ్మా? ఎందుకు అంత కారుస్తున్నావు? ఈ ఉదయాన్నే ఏం జరిగింది? రామయ్య బయటకొచ్చి చూసేసరికి అతని ఇంటి ముందున్న ఖాళీ స్థలమంతా ఒక పెద్ద చెరువులా మారిపోయింది. ఆ నీటిలో వేలాది పెద్ద పెద్ద చేపలు ఈదుతున్నాయి. రంగురంగుల చేపలు నీటిపై ఎగురుతూ కనిపించాయి. అది చూసిన రామయ్య ఆనందానికి అవధుల్లేవు. దేవుడా, ఎంతటి వింత ఇది! నా ఇంటి ముందే చేపల చెరువు వెలిసిందా? నేను కల కంటున్నానా లేక ఇది నిజమా? సీతమ్మా, నన్ను ఒక్కసారి గిచ్చవా? ఇది నిజమేనండి. రాత్రి కురిసిన చేపల వాన వల్ల మన ఇంటి ముందే ఈ అద్భుతం జరిగింది. దేవుడు మనల్ని కరుణించాడు. మన కష్టాలన్నీ తీరిపోయే రోజు వచ్చేసింది. అవును సీతమ్మా, నా కన్నీళ్లను చూసి ఆ భగవంతుడే స్వయంగా ఈ చేపలను మన గుమ్మం ముందుకు పంపాడు. ఇక మనకు తిరుగులేదు. వెంటనే వల తీసుకువచ్చి ఈ చేపలను పడదాం. ఆ సమయంలో ఇంటి పక్క నుండి లక్ష్మమ్మ కూడా అక్కడికొచ్చింది. ఆ వింతను చూసి ఆమె కూడా ఆశ్చర్యపోయింది. ఓరి దేవుడో, ఇదేం వింత! రామయ్య ఇంటి ముందు చేపల చెరువు వెలిసిందా? నిజంగా మీ ఇద్దరి భక్తికి కష్టానికి ఆ భగవంతుడిచ్చిన వరమిది. రామయ్య, త్వరగా ఈ చేపల్ని పట్టి సంతకు తీసుకెళ్ళు. అవునక్క, నీ మాట నిజం. నేను వెంటనే ఈ చేపలను పట్టి సంతకు తీసుకువెళ్తాను. ఈ రోజు నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజు. రామయ్య మరియు సీతమ్మ కలిసి ఎంతో ఉత్సాహంతో ఆ చేపలన్నింటినీ పట్టారు. పెద్ద పెద్ద బుట్టల్లో ఆ చేపలను నింపి రామయ్య ఊరి సంతకు తీసుకెళ్లాడు. ఆ సంతలో పెద్ద చేపల వ్యాపారి అయిన సోమయ్య వద్దకు వెళ్లాడు. సోమయ్య గారు, నా వద్ద చాలా తాజా మరియు పెద్ద చేపలున్నాయి. వీటిని మీరు కొనుగోలు చేస్తారా? ఇవి చాలా రుచికరమైనవి. ఆహా రామయ్య, ఎన్ని చేపలు నీకు ఎక్కడ దొరికాయి? ఇంత పెద్ద చేపలను నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదు. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖచ్చితంగా నేను వీటన్నింటినీ మంచి ధరకు కొంటాను. చాలా ధన్యవాదాలండి. ఈ చేపలు నాకు దేవుడిచ్చిన ప్రసాదం. వీటిని అమ్మి నా కుటుంబానికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఇదిగో రామయ్య, ఈ చేపలన్నింటికీ కలిపి నీకు చాలా పెద్ద మొత్తంలో డబ్బులిస్తున్నాను. నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. ఇకపై నీకు ఎలాంటి లోటు ఉండదు. రామయ్య ఆ డబ్బును తీసుకుని ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగొచ్చాడు. ఆ డబ్బుతో మొదటగా తన భార్య సీతమ్మ బంగారాన్ని విడిపించాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో సొంతంగా ఒక పెద్ద పడవను మరియు కొత్త వల్లలను కొనుగోలు చేశాడు. ఇది చూసిన కోటయ్య మరియు రంగడు ఆశ్చర్యంతో అసూయతో కుమిలిపోయారు. రంగడో, చూసావా? నిన్నటి వరకు దరిద్రుడిగా తిరిగిన రామయ్య ఈ రోజు సొంతంగా పడవ కొన్నాడు. వాని అదృష్టం ఎలా తిరిగిందో చూడు. అవును కోటయ్య గారు, మనం వానిని ఎంతగానో అవమానించాం. కాని దేవుడు వానికి అండగా నిలిచాడు. మన గర్వానికి తగిన శాస్తి జరిగింది. ఇకపై మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. రామయ్య తన సొంత పడవపై గర్వంగా నదిలోకి వెళ్లి చేపల్ని పడుతూ ఎంతో సుఖంగా ఆనందంగా జీవించసాగాడు. ఒకరోజు సాయంత్రం రామయ్య సీతమ్మ తమ ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సీతమ్మా, ఆ రోజు నేను అధైర్యపడి ప్రాణాలు తీసుకునుంటే ఈ రోజు ఈ సంతోషాన్ని చూసేవాణ్ణి కాను కదా. నువ్విచ్చిన ధైర్యమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. అవునండి, మనం ఎంత కష్టపడినా సమయం మరియు కాలం కూడా మనకు తోడుగా ఉండాలి. ఆ కాలం వచ్చే వరకు మనం ఓపిక పట్టాలి. కష్టాలు వచ్చాయని తప్పుడు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకూడదు. నిజం చెప్పావు సీతమ్మ. మానవ ప్రయత్నం మన వంతుగా చేయాలి. మిగిలింది ఆ కాలానికి వదిలేయాలి. మన కష్టాన్ని నమ్ముకుంటే దేవుడేదో ఒక రూపంలో మనల్ని కాపాడుతాడు. జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా అధైర్యపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. మనం ఎంత కష్టపడినా కాలం కలిసొచ్చే వరకు ఓపికతో వేచి ఉండాలి. సమయం అనుకూలించినప్పుడు భగవంతుని అనుగ్రహంతో మన కష్టాలన్నీ తొలగిపోయి సంతోషం లభిస్తుంది.